ఈ కథ పేరు స్నేహ జీవనం. రాసిన వారు శ్రీపతి లలిత గారండి. కథ పూర్తిగా వినిపిస్తాను. మాధవి హడావుడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికొచ్చాడు శ్రీనాథ్. ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చేయి చూపించి, సరే నాన్న రాజా, జాగ్రత్త, ఏ అవసరమున్నా ఫోన్ చేయి, ఏం కావాలన్నా కొరియర్ చేస్తాము, మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరికి వెళ్ళండి, రమ్య జాగ్రత్త, సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమని చెప్పు, ఇక్కడ మీ నాన్న కాళ్ళు నీళ్ల మీద లేవు, ఒకటే గంతులు, ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది. రాజా నాకు ఫోన్ చేశాడు. నువ్వు తాతవ కాబోతున్నావు శ్రీను, కంగ్రాట్స్, నా శ్రీ వచ్చేస్తుంది, కళ్ళ నిండా నీళ్లతో అంది మాధవి. అవును మధు, శ్రీలత ఉంటేనా ఎంత సంతోషపడేదో, ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దాం అనేది. గుక్క తిప్పుకోకుండా చెప్తున్న శ్రీనాథన్ చూసి, నువ్వు ముందు స్థిమితంగా కూర్చో, కాఫీ ఇస్తాను, తాగుతూ కబుర్లు చెప్పు, నేను వంట చేసేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది మాధవి. తన వెనకే వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు శ్రీనాథ్. కంట్లోంచి వస్తున్న నీళ్లు కూడా తుడుచుకోకుండా ఉద్వేగంగా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్ని చూస్తూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది మాధవి. మాధవి, ఆమె భర్త రాధాకృష్ణ, శ్రీనాథ్, అతని భార్య శ్రీలత అందరూ ఒకే బ్యాంక్లో ఉద్యోగులు. అందరూ ఇంచుమించు ఒకేసారి ఉద్యోగాలు చేరిపోయారేమో. నలుగురికి బాగా స్నేహం కుదిరిపోయింది. పెళ్ళయ్యాక పక్కపక్కనే ఇళ్ళు కొనుక్కొని స్నేహం ఇంకా బలపరుచుకున్నారు. పేరుకి రెండిళ్ళైనా కూడా అందరూ ఎప్పుడూ ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళు. మాధవి కూతురు రష్మి, శ్రీనాథ్ కొడుకు రాజీవ్ కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. రాజీవ్ రష్మి స్నేహితురాలు రమ్యని పెళ్లి చేసుకుంటే, రష్మికి రాజీవ్ తనతో పనిచేసే విశ్వా గురించి చెప్పి పెళ్లి కుదిర్చాడు. వాళ్ళు నలుగురు కూడా బాగా కలిసిపోయారు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిన పిల్లలు నలుగురు అక్కడే ఉండిపోయారు. అందరూ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండటంతో నెలకి 2 సార్లు కలుస్తూనే ఉంటారు. పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే పెద్దవాళ్ళు నలుగురు కలిసి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలతో అన్నీ చూసి సరదాగా 4 నెలలు ఉండి వచ్చారు. పిల్లల సంసారం చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి కరోనా స్వాగతం పలికింది. వీళ్ళ ఫ్లాట్స్లో చాలా మటుకు కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది. పిల్లలు అమెరికా నుంచి రోజు ఫోన్లు చేసి ఆన్లైన్లో డాక్టర్స్తో మాట్లాడి మందులు పంపినా అందరూ ఆసుపత్రి పాలు కాక తప్పలేదు. కలిసి వెళ్ళిన నలుగురిలో 2 మాత్రమే తిరిగొచ్చారు. ఇంటికి ఒక్కళ్ళు అన్నట్లుగా శ్రీలత, రాధాకృష్ణ దక్కకుండా పోయారు. కరోనాలో జీవిత భాగస్వాములను పోగొట్టుకోవటం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి అంతిమ సంస్కారాలు చేయటం ఇంకో ఎత్తు అయిపోయింది. దిక్కులేని వాళ్లలాగా మున్సిపల్ వాళ్లతో జరిపించటం, శ్మశానం వరకు కూడా వెళ్ళలేకపోవటం, అట్లాంటి సమయంలో కనీసం పిల్లలు దగ్గర లేకపోవటం పెద్ద శాపాలుగా తోచాయి మాధవి శ్రీనాథ్కి. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్ని విధాలుగా తోడయ్యారు. మాధవి వంట చేస్తుంటే శ్రీనాథ్ బయట పని చేసేవాడు. పగలంతా ఇద్దరు ఒకే చోట ఉన్నా రాత్రికి ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకునేవారు. ఫ్లాట్స్లో అందరికీ ఈ 2 కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనుక ఎవ్వరూ ఏం మాట్లాడేవాళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు. ఇప్పుడు కోడలు రమ్య తల్లి కాబోతుందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దులు లేవు. పుట్టబోయేది పాప అని తెలియటంతో అందరూ శ్రీలతే మళ్ళీ వస్తోందేమో అని సంతోషపడిపోయారు. సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి రమ్య తల్లికి కాల్ ఫ్రాక్చర్ అయ్యి కదలలేని పరిస్థితి వచ్చింది. ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు. అది భరించలేని మాధవి, మీరేం కంగారు పడద్దు, నేను వెళ్తాను, రమ్య నాకేం కొత్త కాదు, రష్మి ఎంతో రమ్య అంతే, కాన్పయ్యాక మీరు వచ్చే వరకు నేనుంటాను, సరేనా అని ఓదార్చింది. అనుకోని ప్రయాణం, అందులో ఎక్కువ టైం కూడా లేకపోవడంతో శ్రీనాథ్ వెంటనే 2కి టికెట్లు బుక్ చేశాడు. రమ్య వాళ్ళమ్మ ఇచ్చిన చీరలు, స్వీట్స్ అవి కాక మాధవి తన వైపు నుంచి శ్రీనాథ్ తరపు నుంచి రమ్యకి, రాజీవ్కి మాత్రమే కాక రష్మికి, విశ్వాకి మంచి డ్రెస్సులు తీసుకుంది. అమెరికాలో అంతా సవ్యంగా అయ్యి పండంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది. ఆ రోజంతా శ్రీనాథ్ అన్యమనస్కంగానే ఉన్నాడు. రాజీవ్ కూడా తల్లిని తలుచుకొని బాధపడ్డాడు.
కానీ పాపాయిని చూసి అన్నీ మర్చిపోయాడు. 4 నెలలు ఇట్టే గడిచిపోయాయి. రమ్య వాళ్ళ అమ్మగారు ఒక 10 రోజుల్లో వస్తాను అని ఫోన్ చేశారు. ఇక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామాన్లు సర్దుకుంటున్నారు. రష్మి, రాజీవ్ సాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకళ్ళు సంజ్ఞలు చేసుకుంటున్నారు. అది చూసిన మాధవి, ఏంటర్రా మూగ సైగలు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది. చివరికి రష్మి నోరు విప్పింది. అమ్మా, నేను చెప్పేది విని తిట్టద్దు, నెమ్మదిగా ఆలోచించు. ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు, మా నలుగురిది. మేం ఉద్యోగాల్లో స్థిరపడి ఇక్కడే ఉన్నాము. మన ఇద్దరి కుటుంబాల్లో అయిన నష్టం తలుచుకుంటే మాకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది. మీరిద్దరూ ఎలా ఉన్నారో అని ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది. మీరిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో బదులు ఒకే ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉంటే బాగుంటుంది అని మా ఆలోచన అని చెప్పి తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ ఉండిపోయింది రష్మి. శ్రీనాథ్ తెల్లబోయాడు. మాధవి ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. శ్రీనాథ్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. తెల్లవారు లేచాక మాధవి, శ్రీనాథ్ రోజులాగే అందరినీ పలకరించేసరికి హమ్మయ్య, కోపం పోయింది అనుకున్నారు పిల్లలు. ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది. చూడండి పిల్లలు, మీరు ఇలా ఎందుకు అనుకున్నారో నేను ఊహించగలను. మీ తల్లి తండ్రి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడటం మీకు నచ్చట్లేదు. మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం. కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడటం నాకు, శ్రీనాథ్ కూడా బాధ కలిగించింది. నేను, రాధాకృష్ణ, శ్రీలత, శ్రీనాథ్ మా స్నేహం వయసు సుమారు 40 ఏళ్ళు. మేమెప్పుడు స్నేహితులమే. అన్న, అక్క అంటూ వరసలే కలపలేదు. మిమ్మల్ని కూడా మేము అలా పెంచలేదు. మీరు కూడా వరసలు నేర్పలేదు. ఆడపిల్లలు లేని లోటు శ్రీలత, శ్రీనాథ్, రష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లాడి సరదాలు రాజీవ్ ద్వారా మేము తీర్చుకున్నాము. మన ఇరువైపు బంధువులు, స్నేహితులు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు. నలుగురు ఈ రోజుకి స్నేహంగానే ఉన్నారు. ఏ వయసు వారైనా సరే ఒక ఆడ మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగికమైన ప్రేమే అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి. వయసులో ఉన్న మీరే ఆడ మగ అనే తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు. వయసు మళ్ళిన మేము స్నేహంగా ఉండకూడదా? నా భర్త స్థానం నేను ఎవ్వరికీ ఎలా ఇవ్వలేనో తన భార్య స్థానం శ్రీనాథ్ కూడా ఎవ్వరికీ ఇవ్వలేడు. మేమిద్దరం మంచి స్నేహితులం. చివరిదాకా అలాగే ఉంటాం. లోకం కోసం అన్నయ్య అనో చెల్లెమ్మ అనో పిలవటం మాకు ఇష్టం లేదు. మా స్నేహానికి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు అస్సలు పర్వాలేదు. మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు. నేను రష్మికి అమ్మని, రాజీవ్కి అత్త, పిన్ని ఏమైనా అవ్వచ్చు, కానీ అమ్మని కాదు. అలాగే శ్రీనాథ్ కూడా రష్మికి తండ్రి కాలేడు. మాకు ఈ వయసులో కావాల్సింది స్నేహబంధం. మా కష్టసుఖాలు చెప్పుకునేందుకు తోడు, అంతే. దానికి ఒక పేరు వరస కాదు. స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ అన్నాడు. మాధవి చెప్పింది నా మాట కూడా. మాది స్వచ్ఛమైన స్నేహం. దానికి వేరే పేరు రూపం ఇవ్వం. మీరు మమ్మల్ని సహజీవనం చేయమన్నారు, కానీ మేము స్నేహజీవనం చేస్తాం అన్నాడు. రష్మి, రాజీవ్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రష్మి మాధవిని పట్టుకొని, సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు. మాకు మీ సంగతి తెలుసు, కానీ నువ్వన్నట్లుగా కొంతమంది అనే మాటలు విని మీకు వేరే బంధం ఏర్పడితే ఎవ్వరూ అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాం. మాకు మీరు, మీ సంతోషమే ముఖ్యం అంది. రాజీవ్ కూడా శ్రీనాథ్తో, నాన్న, నీకు అమ్మంటే ఎంత ఇష్టమో, తనని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా కూడా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది. నన్ను క్షమించు. మీరు సహజీవనం చేస్తారా, స్నేహజీవనం చేస్తారా అన్నది మాకు అనవసరం. మీ ఇద్దరి అభిమానం, ఆప్యాయత మా నలుగురికి ఎప్పటికీ కావాలి అన్నాడు కళ్ళు చెమర్చుతూ ఉండగా. ఇదిగో బంగారాలు, మేముండేది ఇంకొద్ది రోజులే. మా జీవనాలు మేం జీవిస్తాంలే కానీ ఉన్న ఈ 4 రోజులు మమ్మల్ని మా శ్రీతో ఆడుకోనివ్వండి అంటూ మాధవి పాపాయిని ఎత్తుకొని, రాజా, నువ్వు ఏ పేరు పెట్టినా సరే నాకు మాత్రం ఇది నా శ్రీనే
అంటుంటే పాపాయి మాధవిని చూసి అవును అన్నట్లుగా గలగలా నవ్వింది.